నమస్తే వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. గుడ్ మార్నింగ్ తెలంగాణలో ఇవాల్టి న్యూస్ పేపర్లో వచ్చిన వార్తలు, వాటి వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఏంటో చూద్దాం. ఇవాళ రాష్ట్రంలో కనిపిస్తున్న వార్త అండ్ అందరూ మాట్లాడుకుంటున్నది మోతీలాల్ ఆమరణ దీక్ష గురించి. గాంధీ ఆసుపత్రిలో మోతీలాల్ దీక్ష దాదాపు 9 రోజులకు చేరుకున్నట్టున్నది. చాలా దారుణమైన విషయం. గవర్నమెంట్ కూడా వాళ్ళు ఇమీడియట్గా ముందుగానే రెస్పాండ్ అయి ఉంటే, కనీసం అతనితో చర్చలు జరుపుంటే ఇవాళ ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు. ఈ సిచ్యువేషన్ రావడం ఒక అంశం అయితే, ఈ అంశాన్ని గతంలో ఎవరైతే ఈ పెద్ద ఎత్తున ఆత్మహత్యలకి, ఈ అరాచకాలకి ఒక బందిపోటు మాఫియాలాగా ముఠాలాగా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారో వాళ్ళే ఇవాళ ఉద్యమాన్ని లీడ్ చేసి ఏదో రకంగా దీంట్లోకి ఎంటర్ కావాలనే ప్రయత్నం జరుగుతున్నది. ఇది అత్యంత ప్రమాదకరం. సో అందుకే నా వైపు నుంచి కానీ మన తొలి వెలుగు మేము చెప్తున్నది ఏంటంటే, గవర్నమెంట్ టోటల్గా ఇష్యూలో టేకప్ చేయడంలో ఫెయిల్ అయిపోయింది. వాళ్ళు ఏమడుగుతున్నారు? డిఎస్సి పోస్ట్పోన్ చేయమని అడుగుతున్నారు. డిఎస్సి మెగా డిఎస్సి వేయమని అడుగుతున్నారు. మూడవది గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల సంఖ్యను పెంచండి అని అంటున్నారు. మీరు ఇంతవరకు పెంచుతారా పెంచరా, ఆ దీక్ష ఎందుకు చేస్తున్నారు, ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం మీరు చేయలే. కన్సర్న్ మినిస్టర్ ఎవరైనా, మినిస్టర్ అంటే విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి దగ్గరే పెట్టుకున్నాడు కాబట్టి ఆయన వెళ్ళకపోయినా వేరే మంత్రినైనా పంపించాల్సి ఉండే. ఇప్పుడు ఎవరో ఒకరిద్దరు లీడర్లను పంపిస్తే పని కాదు కదా, వాళ్ళు డెసిషన్ తీసుకోరు కదా. గవర్నమెంట్ నుంచి వెళ్ళారంటే ఒక మినిస్టర్ అని కనీసం వెళ్ళాలి. ఆ పని మీరు చేయలే. మీరు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎవరైనా ఇట్లాగే ఏదైనా ఆత్మహత్య జరిగినప్పుడు, ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు లోకల్గా ఎవరైనా లీడర్లు అక్కడికి పోతే వాళ్ళకి ఫోన్లు చేసి ఆ ఫోన్ల ద్వారా మీరు ఆ బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మరి ఇప్పుడు అదే పని మోతీలాల్తో మాట్లాడే ప్రయత్నం ముఖ్యమంత్రి ఎందుకు చేయడు? మీరే అంటున్నారు కదా, నేను కేసీఆర్ లెక్క కాదు, ఇంట్లో పండుకోలేదు, నేను అన్నీ చూస్తున్నాను. మరి ఒక ఫోన్ కాల్ మోతీలాల్తో మాట్లాడి ఏం కావాలి, నేనున్నా కదా అని భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తే ఇవాళ ఈ 9 రోజుల దీక్ష కంటిన్యూ అయ్యేదా? మీరు ఎక్కువ రోజులు చెప్పుకోలేరు కదా, 6 నెలలు అయింది, మేము వచ్చి 6 నెలలు అయిందని. మీరు జాబ్ క్యాలెండరు ఏమని ప్రకటించారు? మేధావులంతా కలిసి కూర్చొని తయారు చేసి, కేసీఆర్కి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళంతా కలిసి కూర్చొని తయారు చేసి ఒక జాబ్ క్యాలెండర్ తయారు చేసి మేనిఫెస్టోలో మీరు పెట్టారు కదా, ఈ డేట్ రోజు ఇది ఇస్తామని. సరే, ఆ డేట్కి 1-2 రోజులు, ఒక వారం 10 రోజులు అటు ఇటు కావచ్చేమో, కానీ మీరు ఆ క్యాలెండర్ ఎందుకు స్టార్టింగ్ డేని రిలీజ్ చేయలే? సరే, కొన్ని పోస్టులు కేసులు ఉన్నాయనుకుందాం, గ్రూప్ 2 కొంత ఆలస్యం, గ్రూప్ 1 కొంత ఆలస్యం జరిగింది అనుకుందాం, కొంత అటు ఇటుగానైనా ఎగ్జామ్ నిర్వహణ పగడ్బందీగా జరిగిపోవాలి కదా, ప్రణాళికబద్ధంగా. ఎందుకు జరగలే? ఆ అంశం ఎందుకు జరగలే? ఇది జరగకపోవడం పక్కన పెట్టండి, మీకు కనీసం కన్సర్న్ లేకపోవడం అన్నది ఇక్కడ చాలా దారుణమైన విషయం. దీనివల్ల ఏమవుతుంది? నిన్న పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి వాడు కూడా ఎంటర్ అవుతున్నాడు. ఎంత దుర్మార్గం ఇది! ఏ చావులకి కారణమవుతున్నారో, ఏ విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసిండో, ఇప్పుడు ఆయన హాస్పిటాలిటీ రంగంలో కూడా ఎంటర్ అయ్యిండు. పల్లా రాజేశ్వరరెడ్డి హాస్పిటల్ రంగంలో కూడా ఎంటర్ అయ్యిండు. హాస్పిటల్స్ ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద. సో నెమ్మదిగా ఈ వ్యవస్థని, మొత్తం తెలంగాణని పీల్చుకు తింటున్న దుర్మార్గుల చేతుల్లోకి ఇలాంటి ఉద్యమాలు పోతే ఎంత ప్రమాదం. ఆ సో ఎవరికి ఉండాలా? అందుకే ఎవరైతే మార్పు జరగాలని కోరుకున్నారో వారు ప్రతి ఒక్కరి వాళ్ళ గవర్నమెంట్ మీద ఒత్తిడి తేవాల్సిందే. సో మేము ఎక్కడా కూడా మన తొలి వెలుగు మేము కనీసం అక్కడికి వెళ్లకుండానో లేకపోతే మాట్లాడకుండానో లేము. ప్రతిరోజు అక్కడ జరుగుతున్న ఆ మూమెంట్ని మేము ఫోకస్ చేస్తున్నాం. నాలాంటి వాళ్ళకి మాకు బాధ అనిపించేది ఏంటంటే, అసలు ఎవడు ఎంటర్ అవుతున్నాడు అక్కడ? ఎవరు? హరీష్ రావు వెళ్ళి పరామర్శించేంత ఇదా? కేటీఆర్ పోయి పరామర్శించేంత ఇదా? ఎవడండి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ లీక్ చేసింది? ఎవరు లీక్ చేశారు? సింగరేణిలో ఉద్యోగాలు అమ్ముకున్నది ఎవరు? నేను ఎందుకు ఇది చెప్తున్నా అంటే, మోతీలాల్ దయచేసి దీక్ష విరమించాను ఎందుకు చెప్తున్నానంటే, రేపు ఎవడు రాడు, ఏ వెధవా మన దగ్గరికి రాడు, ఏ రాజకీయ నాయకుడు మన దగ్గరికి రాడు. మనకేమైనా జరిగితే రేపు నష్టపోయేది మన కుటుంబం మాత్రమే. ప్రాణాలు పోయిన వాళ్ళై చాలు, ఇంకా వాళ్ళు పడుతున్న బాధ చాలు. ఒక బోడ సునీల్ నాయక్ కుటుంబాన్ని మనం ఒక్కసారి కదిలిస్తే ఎంత ఆవేదన వల్లది. ఎదిగొచ్చిన కొడుకు కోల్పోయితే ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది, ఎంత పెయిన్ అనుభవిస్తుంది. పోయిన ప్రాణాలు చాలు, ఇంకా మనం ప్రాణాలు పోగొట్టుకోవడానికి రెడీగా ఉండొద్దు. ఈ గవర్నమెంట్ మీద ఖచ్చితంగా కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఈ నోటిఫికేషన్లు, షెడ్యూలు, నిరుద్యోగుల అంశము, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. మనకి ఏదైనా జరిగితే ఏముంది అక్కడ? ఒక దండ, ఒక సానుభూతి తప్ప ఇంకేం ఉండదు అక్కడ. 2 రోజుల్లో అందరూ మర్చిపోతారు.
ఇవాళ మాట్లాడే ప్రతి ఒక్కరు మర్చిపోతారు. అది మానవ సహజ లక్షణంగా మారిపోయింది. దయచేసి గుర్తుంచుకోండి. సో అందుకే దీక్ష విరమించి మోతీలాల్ నీ దీక్ష సమాజం మొత్తానికి తెలిసిపోయింది, తెలంగాణ మొత్తానికి తెలిసిపోయింది. నువ్వు ఎంత పట్టుదలగా దీక్ష చేస్తున్నావో నేను స్వయంగా అక్కడికి వచ్చినప్పుడు నీ మాటల్లో అర్థమైంది. సో హ్యాట్స్ ఆఫ్. ఒక రకంగా చెప్పాలంటే నిజంగా ఎవరు చెప్పినా వినకుండా నీ దీక్షను కంటిన్యూ చేస్తున్నందుకు దయచేసి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రాణాలు కాపాడుకొని తెగించి కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ దీక్ష చేస్తూ సరే సెలైన్ పెట్టినప్పటికీ ఎక్కువ కాలం మనం ఆ బెడ్ పైన ఆ రకంగా ఏమీ తినకుండా ఉండడానికి అన్నది సాధ్యం కాదు. అది చిన్న చిన్న లోపాలు ఏమైనా శరీరంలో ఉన్నవి బయటపడితే ఇంకా వేరే రకమైన టర్న్ తీసుకుంటుంది. సో నష్టపోయేది సమాజం నష్టపోతుంది. మీలాంటి వాళ్ళు లేకపోవడం వల్ల అల్టిమేట్గా ఫ్యామిలీ కూడా నష్టపోతుంది. సో ఎవరైనా మేధావులు వీళ్ళంతా దీక్ష విరమింపజేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా ఏ పార్టీతో మనకు సంబంధం లేదు, అంతా దొంగలే అంటున్నాం మనం ముందు నుంచి. పొద్దుగాల ధర్నాలు అంటాడు, వాడు రాత్రి పోయి ప్రభుత్వాలతో డీల్ చేసుకుంటాడు. తెలియదా మాకు పల్లా రాజేశ్వర రెడ్డి బిల్స్ అన్నీ ఓకే అయింది? మనకు తెలియదా? ఈ గవర్నమెంట్లో తెలంగాణ కాంట్రాక్టర్లు మొత్తుకొని వాళ్ళ బిల్లులు మాత్రం క్లియర్ కావట్లేదు. ఇదే పల్లా రాజేశ్వర రెడ్డి బిల్లు ఈ గవర్నమెంట్ కూడా క్లియర్ అయింది. కేసీఆర్ ఏదో కిట్లకు సంబంధించిన వ్యవహారంలో. వాస్తవం కాదు ఇది. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఎవరైతే కాంట్రాక్టర్లుగా వ్యవహరించారో వాళ్ళ బిల్లులు క్లియర్ అవుతలేవా? 5%కో 10%కో కమిషన్ తీసుకొని. ఏం డౌట్ పడాల్సిన అక్కర్లేదు. అంతా దొంగలే, అంతా ఒకే తాను ముక్కలే. సో అందుకే సిచ్యువేషన్ వేరే రకంగా టర్న్ తీసుకుంటున్నది. ఎట్లాగైనా ఏ నిరుద్యోగుల అంశంతో మనం ఓడిపోయినామో అదే నిరుద్యోగుల అంశంతో ఈ అంశాన్ని ఫ్లేరప్ చేయాలా, ఆడ ఢిల్లీకి పంపించాలి, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి అని ఒక కుట్ర జరుగుతున్నది. ఈ మూమెంట్ కనుక వాళ్ళ చేతిలోకి పోతే అత్యంత ప్రమాదకరం. అందుకే వాళ్ళని దగ్గరికి రానివ్వద్దు. ఈ నిరుద్యోగుల ముసుగులో కూడా ఒకరిద్దరు వ్యక్తులు కూడా ఉన్నట్టు కనబడతా ఉన్నది. ఎంతసేపు వాళ్ళతో డిస్కషన్ చేసి ఇక్కడ ఏం చేయాలన్న ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా నష్టం చేస్తుంది తెలంగాణ రాష్ట్రానికి. కాబట్టి రాజకీయ నాయకులకు దూరంగా ఉండాలి. నేను నిన్న కూడా చెప్పిన, ఇంతకుముందు ఒక ఇష్యూ జరిగితే రాజకీయ నాయకులు ఏదైనా ఒక అపోజిషన్ పార్టీ టేకప్ చేస్తే తప్ప ఆ మూమెంట్ ఫ్లేరప్ అయ్యేది కాదు, అది ప్రజల్లోకి వెళ్ళేది కాదు, ఒక ఉద్యమంగా మారేది కాదు. ఎందుకంటే ఆనాడు ఈ సోషల్ మీడియా ఈ స్థాయిలో లేదు. కానీ ఇవాళ మనం ఒక 10 మంది కలిసి ఏం చేసినా అదొక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్ళడానికి సోషల్ మీడియా ఉంది. మాలాంటి వాళ్ళం ఉన్నాం. సో ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు ఎవరి అవసరమో అక్కర్లేదు. ప్రజలు అనుకుంటే, బాధితులమని మనం అనుకుంటే, పోరాటం చేయగలమని మనం అనుకుంటే ఆటోమేటిక్గా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ప్రభుత్వాలు దిగిరాక తప్పదు. సో ఈ ఫైట్ కంటిన్యూ చేయాలి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ మీద. వీళ్ళు కూడా చాలా సైలెంట్గా ఏదో తాగి వండుకున్నట్టుగా నిద్రపోయినట్టుగా నటిస్తూ ఉన్నారు, వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. దీన్ని ఖండిస్తూ దీని మీద పోరాటం చేస్తూ మన ప్రాణాలు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. మోతీలాల్ ఆరోగ్యము, మోతీలాల్ ప్రాణం కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. దయచేసి దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉన్నది. చలో, ఇవాళ ఆల్ న్యూస్ పేపర్స్లో మనకి కనిపిస్తున్న వార్తలు. ముందుగా ఈనాడు విషయానికి వద్దాం. ఈనాడులో